ప్రైజ్ లార్డ్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకు ఒక చిన్న సలహా ఇద్దామని చెప్పి నేనొచ్చాను. ఏంటంటే, మీకు ఎలాంటి ఇబ్బందులున్నా, తీరని బాధ ఏదన్నా ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ఏదైనా ఇది నాకు జరగట్లేదు, ఇది జరిగితే బాగుండు అని మీరు ఫలాంది జరగాలి అని మీరు ఎంతగానో గట్టి పట్టుదలతో ఉన్నా, అది జరగాలంటే నేను చిన్న సలహా ఇస్తాను. అది నా జీవితంలో చేశాను. నాకు జరిగింది కాబట్టి మీకు చెప్పాలనుకున్నాను. ఏం లేదు, వేకువజామున 3 కాడ నుంచి 5 లోపు మీరు లేచి ప్రార్థన చేసుకోండి. అన్నిటి గురించి కాదు. ఓహ్! అది, ఇది అని చేయమాకండి. మీరు ఏదైతే మెయిన్ అనుకుంటున్నారో, ఫలాంది జరగాలి అనుకుంటున్నారో, దాని గురించి పర్టిక్యులర్‌గా ప్రేయర్‌లో పెట్టండి. వేకువజామున 3కి 5 ఏమో గానీ కరెక్ట్‌గా 3కి లేచి ప్రార్థన చేసుకోండి. దాని గురించే, ఇంకా వేరే దాని గురించి అంటూ దేవుడి దగ్గర మొరపెట్టమాకండి. మీరు ఏదైతే జరగాలి అనుకుంటున్నారో, మిమ్మల్ని ఏదైతే ఎక్కువగా ఇబ్బంది పెడుతుందో దాని గురించే మీరు ప్రార్థనలో పెట్టండి. అది ఒక్కరోజు కాదు, అది జరిగేంత వరకు గూడా దాని గురించే ప్రార్థనలో పెట్టండి. అది ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. మీ యొక్క బాధ కూడా తీరిపోయిద్ది. మీ యొక్క సమస్య ఏదైతే ఉందో అది కూడా తీరిపోయిద్ది. ఎందుకంటే దేవాతి దేవుడే వేకువజామున లేచి ప్రార్థన చేశారు. యేసు ప్రభుల వారే వేకువజామున లేచి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకి అలాంటి పవర్ ఉండిద్దనమాట. వేకువజామున అంటే తెల్లవారుజామున ఎవ్వరూ లెగవలేరండి. ఎందుకంటే మంచి నిద్ర టైం అది. ప్రతి ఒక్కళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఆ టైంలో నువ్వు దేవుడి కోసం లేచి ప్రార్థన చేసావనుకో, ఆ ప్రార్థన దేవుడు వింటాడు కదా, మనకు సమాధానం దయచేస్తాడు కదా. ఆ నిరీక్షణ కలిగి మీరు కూడా ఉండి మీరు ప్రార్థనలో అలయక సొలయక ప్రార్థించండి. వేకువజామున ప్రార్థన అలవాటు చేసుకోండి. వేకువనే లెగవండి, మీరు మొరపెట్టండి. ఎవ్వరూ లెగవక ముందే, కోడి కుయ్యక మునిపే మీరు లేచి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడండి. మీ ప్రార్థనకు సమాధానం దయచేస్తాడు. ప్రతీది కూడా లెగవగానే మీరు నిద్రమత్తుతో కూర్చొని ముందుకి వెనక్కి తోలుతా చేయమాకండి ప్రార్థన. మీరు లెగవంగానే ఆ బడలిక మొహాన్ని కడుక్కొని, శుభ్రం చేసుకొని వచ్చి ఒక 2 నిమిషాలు మౌనం పాటించి, పరిశుద్ధాత్మ సహాయం అడిగి, తర్వాత మీరు చేయాలనుకున్న ప్రార్థన దేవుడికి స్తుతులు చెల్లించిన తర్వాత మీరు ఏదైతే అడుగుకుంటున్నారో దాని గురించి ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ఖచ్చితంగా మీకు ఆ కార్యం జరిగిద్ది. ఆమేన్.